హాయ్ అండి. ఒక మనిషి ఒక తప్పు చేస్తే ఆ తప్పుని కవర్ చేయడానికి చాలా రకాల తప్పులు చేయాలి. అందువల్ల తప్పు చేయకుండా ఉండాలి అని చెప్పి మా తాతయ్య చిన్నప్పటి నుంచి చెప్పి చెప్పి పెంచారు. మా అమ్మమ్మ కూడా అదే చెప్పింది. మనమేమో కొంత తింగరం వాళ్ళు కదా, అసలు తిన్నగా ఏది వినము కదా, వినేదాన్ని తప్పు చేసి చూస్తే ఏముందని 2004లో చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. సరే పెళ్లి చేసుకున్నాం, అదో తప్పు. దానికి 2005లో ఒక కూతురుని కన్నాం. మళ్ళీ తప్పు చేశాను. తప్పు చేసే తప్పు మళ్ళీ దీని నుంచి పీడ్చుకుని 2016కి ఇంకో తప్పు చేసి ఇంకో రెండో కూతురు కన్నా. ఇదంతా జరుగుతుంది కదా అని చెప్పి ఆ ఇద్దరు తప్పులను కలిపి ఇంకో తప్పుని చేసింది, కుక్క పిల్లని పెంచటం. సరే పెంచుతున్నాం. పొద్దున లేసి కూతుర్లకు పాలు ఇవ్వాలి, కుక్కలకు పెట్టాలి, మళ్ళీ దానికి గుడ్లు పెట్టాలి, దాన్ని అందరూ చూసుకోవటం, మళ్ళీ స్టాఫ్ ఎవరైనా రాకపోతే దాన్ని వాకింగ్ తిప్పటం, ఇదన్నీ మళ్ళీ దానికి వ్యాక్సినేషన్, మళ్ళీ వారానికి 3-4 కేజీ చికెన్లు, ఇవన్నీ ఏదో జరుగుతుంది. సరే ఇది ఏదో జరుగుకుని పోతుంది కదా అని అనుకుంటే మొన్న ఈ మధ్యలో మా ఇంట్లో దొంగడు పడ్డాడు. సరే ఏదో పట్టాడు కదా, అయిపోయింది కదా అనుకోండి. పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, మేడం ఇంకో 2 కుక్కల్ని పెంచుకోండి కింద, అది మీకు సేఫ్ గార్డ్ చేస్తుంది, మనుషుల కంటే బెటర్గా ఉంటుందని. సార్ ఒక తప్పు 2004లో చేశాను. ఇంకా మళ్ళీ మళ్ళీ తప్పులు చేసుకుని ఎంతమందిని పోషించాను, ఎలా పోషించాను, ఒంట్లో ఓపిక కూడా అయిపోయింది సార్. ఈసారి ఆ దొంగవాడు కనపడితే చెప్పండి, ఇంట్లో ఏ వస్తువులు లేకపోయినా నన్ను ఎత్తుకెళ్ళి పొమ్మని చెప్పండి సార్, ఫ్రీడమ్ అయినా దొరుకుతుంది. ఇంకా నా వల్ల కాదండి గురుగారు, సేయ గారు అని చెప్పి రావాల్సి వచ్చింది. నిజంగా అంత టఫ్ కాదండి. ఎంత టఫ్ ఉందంటే అంత టఫ్ ఉందండి. ఒకళ్ళని భరించడానికి ఇంకోళ్ళ కోసం ఇంకోళ్ళ కోసం ఇదన్నీ ఏంటంటే రైల్వే భోగిలాగా అయిపోయింది ప్రస్తుతానికి లైఫ్. మీకలాగా అనిపిస్తుందండి?